సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంతు చేసిన డార్క్ కామెడీకి సంబంధించిన వీడియోలు ఎంతటి వివాదం సృష్టించాయో తెలిసిందే. సాయిధరం తేజ్ ఈ ఇష్యూని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివాదం తర్వాత కాంట్రవర్సీలకు అవకాశం ఇచ్చే మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన జల్సా చిత్రంలోని ఓ సన్నివేశం ఉంది. జల్సా సినిమాలో ఇలియానాని రేప్ చేస్తానని భయపెడుతూ బ్రహ్మానందంతో పవన్ ఓ డైలాగ్ చెబుతాడు. అడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే మజా ఏముందిరా, పరుగెట్టేదాన్ని చెయ్యాలి గాని అనేది ఆ డైలాగ్. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సీన్ కి స్పందిస్తూ పూనం కౌర్ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది అని ఎక్స్ లో రియాక్ట్ అయింది. ఓ నెటిజన్ ఆమె పోస్ట్ కి స్పందిస్తూ మీ పర్సనల్ గెడ్జెస్ ను సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని అన్నాడు. ఆ తర్వాత ఆమె ఆయన చెడు స్వభావం, ఆయన మేల్ ఈగో ఎలాంటివో నాకు తెలుసు. మీరు మీ అనుభవంతో మాట్లాడుతుంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను. అతను జీవితాలను నాశనం చేస్తాడు అంటూ పోస్ట్ పెట్టింది. పూనం ఆ తర్వాత తన పోస్ట్ ను డిలీట్ చేసింది. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూనం కౌర్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాంటిది త్రివిక్రమ్ పైనే పూనం కి కోపం ఎందుకు అనే డిస్కషన్ చాలా సార్లు వచ్చింది. జల్సా సినిమా సమయంలో పూనం కౌర్ ని ఒక పాత్రకు తీసుకొని ఆ తర్వాత ఆయన తొలగించాడనేది ఆమె ఆరోపణ.